అంతర్గత సమస్యలు మాట్లాడుకోవాలి. వారి యూనియన్ గురించి అభివృద్ధి గురించి మాట్లాడాలి తప్ప వారు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఈ సింగరేణికి బాలిక సుమన్కు ఎలాంటి సంబంధం ఉన్నదో ఆయన చెప్పాలి. సింగరేణి కార్మికుల ఆస్తులను దగ్ధం చేయడం అనేది, కలగబెట్టడం అనేది, అలాంటి మాటలు మాట్లాడడం అనేది చిగ్గుచేటు. నీకు ఏం అధికారం ఉన్నది? నీ సంఘం ఎప్పుడు పుట్టింది? మీరెప్పుడు పుట్టిండు? సింగరేణి కార్మికుల హక్కులు పోరాటం చేసింది ఏ సంఘము? నీ సంఘమా? ఏ సంఘం చేసిందో చెప్పాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే సింగరేణి కాపాడిన చరిత్ర, ఘన చరిత్ర జాతీయ సంఘాలకు ఉన్నది. ఆనాడు సాజాకి ఉన్నది. కార్మికుల హక్కులను కాపాడినాం, హక్కులు తీసుకొచ్చినాం, ఏజ్ బోర్డు తెచ్చినాం, సమస్యలు చాలు చేసినాం, సమ్మెలు చేసినాం, హక్కులు సాధించినాము. ఏజ్ బోర్డులల్లో ప్రతి హక్కును కూడా 5వ ఏజ్ బోర్డు నుంచి మొదలు పెడితే మొత్తం సాజాక్ తోటి ఏదైతే 5 జాతీయ సంఘాల మీద ధీటుగా పనిచేసి సింగరేణిని కాపాడి సింగరేణి నిలబెట్టాడు. సింగరేణి ఆస్తులను కాలబెట్టాలనే సంస్కృతిని నీ జాగిరి కాదు. నీ నాన్న చేయలే, నువ్వు చేయలే, నీ సంఘం కూడా అప్పుడు పుట్టలే. ఈ సమ్మెలు చేసి హక్కులు పుట్టించి ఏదైతే మేము ఈ కార్మికులకు 1,16,000 కార్మికులు ఉన్ననాడు ఏ సమ్మెలు చేసినటువంటి చరిత్ర నీకు ఎక్కడున్నదో చెప్పాలి. మీరు చెప్పాలి. కార్మికులకు ఎలాంటి హక్కులు సాధించినా చెప్పాలి. ఇవాళ సింగరేణిలో బతికి బట్టగట్టి ఉన్నది సింగరేణి అంటే కేవలం కాక వెంకట స్వామి వల్లనే ఉన్నది తప్ప ఏ ఒక్క సంఘానికి కూడా ఆ నైతిక హక్కు లేదు అని మాట్లాడే అధికారం హక్కు లేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్ననాడు కూడా సింగరేణిగా ఏనాడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ ఉన్ననాడు లేదు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత తెలంగాణ అడ్డం పెట్టుకొని అడ్డంగా దోసుకొని సింగరేణి మైన్లని నాశనం చేసి లేకుండా చేసి భూస్థాపితం చేసి 60,000 మీరు అందనాడు మీరు వచ్చినాడు 60,000 మంది కార్మికులు ఉంటే ఇవాళ 40,000 మందికి తీసుకొచ్చిన ఘన చరిత్ర కేవలం టీఆర్ఎస్ పార్టీనే. పార్టీ డిబిజీ కేసులే తప్ప పాపం అంతా కార్మికులంతా వాళ్ళకే చూడుతుంది. వాళ్ళు ఏవైతే క్లర్కులో ఉద్యోగాలు అమ్ముకునే వాళ్ళు, స్టేట్ బ్యాంకులో ఉద్యోగాలు అమ్ముకునే వాళ్ళు, హరాస్మెంట్ చేసింది వాళ్ళు, ఆ హరాస్మెంట్ చేసినటువంటి వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు కేవలం బాలిక సుమన్కు లేదు. ఎక్కడ పోరాటం కార్మికుల దగ్గర ఎక్కడ పోరాటం చేసినో చెప్పాలి. పోరాటాలు మీ ఎక్కడ, మీ సంఘం ఎక్కడ, అది చెప్పాలి. బుద్ధి లేకుండా కార్మికుల ఆస్తులను కాలబెడతాననడానికి మీకు సిగ్గు మనం ఉండాలి, జీవచత్తులు ఉండాలి. మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే మీరు 5 రైతులు కోడిని కత్తలేరన్నారు. మీ నైతిక విలువలు కోల్పోయింది. మీ దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు నాశనం చేసిరు, వ్యవస్థ నాశనం చేసిరు, రైతులు నాశనం చేసిరు, వ్యవస్థను లేకుండా చేసిరు కనుక రైతులు అత్తలేరు. ఈ అక్కాస్తోటి ఒక నైతిక హక్కు కోల్పోయి మీరు అందరూ డిఫరెన్స్లో పోయి మీరు ఏంటంటే ఉద్యోగం చేసి కార్మికులను, ప్రజలను రెచ్చగొట్టి, పిల్లలందరూ రెచ్చగొట్టి మీరు అందరూ ఉద్యమాల వైపు దూరడానికి మీరు రెచ్చగొట్టే విధానం తప్పు. అది రాజ్యాంగ విరుద్ధము. అది చట్టం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. కేంద్ర గవర్నమెంట్ తీసుకోవాలి. రైలు పట్టాలు పోయమంటావా? ఎంత దుర్మార్గమైన విషయం ఇది. అంటే ప్రజానీకం రాకపోకలను బంద్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే విధానం, ఈ విధానం చాలా తప్పని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చండి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.